బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర గారు ఇప్పుడు మనతో ఉన్నారు. సార్ నమస్తే అండి. నమస్కారం. బీఆర్ఎస్ పార్టీ 25 వసంతాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఇప్పుడు ఒక పెద్ద కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నారు. అయితే ఇక్కడ ఎన్నో ఎత్తుపల్లాలని బీఆర్ఎస్ పార్టీ చూసింది. టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ వరకు, అలానే ఉద్యమం నుంచి అధికార పార్టీ వరకు కూడా ఎన్నో ఎత్తుపల్లాలు కావచ్చు, ఆటుపోట్లు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ ఎదుర్కొంది. అలానే ప్రజల మద్దతుని ఎంతగా కూడగట్టుకుందో అంతగా కూడా కోల్పోయింది. సో 25 సంవత్సరాల తర్వాత మీరు ఏం డెసిషన్ తీసుకోబోతున్నారు? రేపు ఎలా ఉండబోతుంది? ప్రజల మద్దతును కూడగట్టుకోవడానికి మీరు ఏం చేయబోతున్నారు? గుడ్ మార్నింగ్ అమ్మా. ముందుగా మీ TG24 ఛానల్కి హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ, మీరు చెప్పారు, అడిగారు క్వశ్చన్. ఉద్యమ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి 2001 ఏప్రిల్ 27లో అతి కొద్ది మందితో స్థాపించబడినటువంటి పార్టీ మా టీఆర్ఎస్ పార్టీ. ఉద్యమ చరిత్ర చూస్తే 70 ఏళ్ల ఆకాంక్ష, 70 ఏళ్ల కోరికను తీర్చినటువంటి తెలంగాణ సాధన ప్రక్రియ శాంతియుతంగా అతి కొద్ది మందితో స్టార్ట్ చేసి సుదీర్ఘ పోరాటం, 14 ఏళ్ల పోరాటం చేసి పార్లమెంట్లో ఖచ్చితంగా లోక్సభలో ఇద్దరు పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు కేసీఆర్ గారు, విజయశాంతి గారితో ఇద్దరే ఉన్నటువంటి పార్లమెంట్ మెంబర్లతో అత్యద్భుతంగా కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. అంటేనే ఈ ఉద్యమం ఎలాంటి స్థితికి తీసుకొచ్చారు, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క తెలంగాణ పౌరుని నరాన తెలంగాణ అనే నోటితోని ప్రతి ఒక్కరితోని కూడా తెలంగాణ రాష్ట్రం మనకు కావాలి అని అనిపించి నెగ్గగలిగారు కేసీఆర్ గారు. కారణ జన్ముడు, తెలంగాణ రాష్ట్ర సాధన కోసమే మాత్రమే పుట్టిందని నేను అనుకుంటున్నాను ఈ గడ్డ మీద. ఈ తెలంగాణ ఉన్నన్ని రోజులు చరిత్రలో నిలిచిపోయే గొప్ప పని చేసిన కార్యాధీశుడు కేసీఆర్ గారు. సాధించారు, 70 ఏళ్ల కోరికను తీర్చారు. ఇక్కడే వస్తున్నటువంటి వనరులను, ఇక్కడే ఉన్నటువంటి నీళ్లను, ఇక్కడే ఉన్నటువంటి నిధులను మన రాష్ట్ర ప్రజలకే, మన వాళ్ళకే చెందాలనే దృఢ సంకల్పంతో తయారు చేసినటువంటి ఆలోచన విధానాన్ని రాష్ట్రం రాకముందు నుంచే ఖచ్చితంగా వస్తుంది, సాధిస్తాను, వచ్చిన తర్వాత ఏం చేయాలని చెప్పేసి ఒక పక్కా ప్లాన్ ప్రకారం 10 ఏళ్ళు అద్భుతంగా, అత్యద్భుతంగా పాలన చేసి ముందుగా రైతుల కళ్ళల్లో ఆనందాన్ని నింపి, అంతకుముందు ఉన్నటువంటి రాష్ట్రంలో ఎంత ధాన్యం పండేది, ఎన్ని ఎకరాలు సేద్యమయ్యేది, ఎన్ని నీళ్లుండే, అప్పుడు ఉన్నటువంటి కరెంటు ఎంత ఉండే, నాణ్యమైన కరెంటు ఎంత ఉండే, ఎన్నిసార్లు ట్రిప్ అయ్యేది, ఎన్ని మోటార్లు కాలిపోయేది, ఎన్ని ట్రాన్స్ఫార్మర్లు పేలిపోయేది. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఫస్ట్ ముందు కరెంటు మీద పడి, కరెంటును గాడిలో పెట్టి ఈ రాష్ట్రంలో ట్రిప్ కానీ నాణ్యమైన కరెంటు ఇవ్వగలిగినటువంటి స్టేజ్కి తీసుకొచ్చిన కేసీఆర్ గారి దూరదృష్టి, రైతులకు మొత్తం చుట్టూ తెలంగాణ రాష్ట్రంలోనే నీళ్లు ఇచ్చే ప్రక్రియ స్టార్ట్ చేసినటువంటి కేసీఆర్ గారు అంటే పర్ఫెక్ట్గా ఈ 2 విజయాలు సాధించిన తర్వాత రైతుల కళ్ళల్లో ఆనందం నింపడానికి రైతు పెట్టుబడి సాయం కింద కూడా రైతు బంధు తీసుకొచ్చి చాలా స్కీములు తీసుకొచ్చారు. రైతు భరోసా తీసుకొచ్చారు, కళ్యాణ లక్ష్మి తీసుకొచ్చారు. ఎవరు మేనిఫెస్టోలో, తెలంగాణ రాష్ట్ర సమితి మేనిఫెస్టోలో లేని స్కీములు చాలా పెట్టి ప్రజల మన్ననలు పొందారు. 10 ఏళ్లలో అద్భుతంగా పాలించారు. తెలంగాణ రాష్ట్రం ప్రతి మండల కేంద్రం, జిల్లా కేంద్రం, మండల కేంద్రం జిల్లా కేంద్రంగా, జిల్లా కేంద్రం రాష్ట్ర కేంద్రంగా, రాష్ట్ర రాజధానిగా అవతరించి పర్ఫెక్ట్గా డెవలప్ చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి దూరదృష్టి దానికే నిర్వచనం. సో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న కొన్ని కార్యక్రమాలు అంటే బీఆర్ఎస్ చేసిన వాటన్నిటిని కూడా మార్చుకుంటూ వస్తుంది. సపోజ్ తెలంగాణ తల్లి కావచ్చు, లేకపోతే ఇలాంటివన్నీ కూడా మార్పులు చేసుకుంటూ వస్తున్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? కామారెడ్డి డిక్లరేషన్లో 42% మేము బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి, మహిళలకు మళ్ళీ పెన్షన్ ఇస్తామని చెప్పేసి, ఉన్న పెన్షన్ని 4,000 ఇస్తామని చెప్పేసి, కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తామని చెప్పేసి, రైతు బంధుని 10,000 నుంచి 15,000 చేస్తామని చెప్పేసి, ఆటో కార్మికులకు 12,500 ఇస్తామని, కౌలుదారులకు కూడా రైతు బంధు ఇస్తామని చెప్పేసి చాలా హామీలు చెప్పి ప్రజలు కూడా నమ్మారు. ఎందుకంటే 10 ఏళ్ళు కేసీఆర్ గారు బ్రహ్మాండంగా పాలించారు, అద్భుతంగా డెవలప్ చేశారు, ఇంతకంటే ఎక్కువ ఇస్తారేమో అని ఆశపడి నిజంగానే తెచ్చుకున్నటువంటి ప్రభుత్వం. నమ్మారు, ఎట్లాగూ హామీలు ఇస్తే ఇస్తారు కదా, కేసీఆర్ గారు హామీలు ఇస్తే ఇచ్చారు, కేసీఆర్ గారు ఇంకా ఎక్కువ ఇచ్చారు, వీళ్ళు కూడా ఇస్తారని నమ్మి ప్రజలు మోసపోయారు. సరే, తప్పు నుంచి, అక్కడ జరిగిన పొరపాటు నుంచి అదృష్టవశాత్తు దురదృష్టవశాత్తు వాళ్ళు
కుర్చీ కూర్చున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కుర్చీలో కూర్చున్నప్పటికీ 5 ఏళ్ల ప్రభుత్వంలో మెల్లగా ఆలోచించుకుంటూ చేసుకుంటూ పోవాల్సింది కాకుండా హడావుడిగా హైడ్రాని తీసుకొచ్చేసి రైతు బంధు ఇవ్వకుండా, రుణమాఫీ చేస్తాను 100 రోజుల్లోపే అని చెప్పేసి రుణమాఫీ ఇవ్వకుండా, ఏది కూడా సక్రమంగా పూర్తిగా నిర్వహించకుండా రుణమాఫీ సగంలోనే ఆపారు. రైతు బంధు ఒక పంటకి ఇవ్వనే లేదు. మేము మొదటిసారి ప్రభుత్వం అధికారులకు వాళ్ళు వచ్చే ముందే మేము డబ్బులు డిపాజిట్ చేసిన డబ్బులే రైతులకు ఇద్దామంటే ఇవ్వనీయకుండా ఆపినటువంటి ప్రభుత్వం, వచ్చినటువంటి ప్రభుత్వం. అప్పుడు ఖచ్చితంగా కూడా తప్పుల మీద తప్పులు చేసుకుంటూ పోతున్నాం. ఈ తప్పులన్నీ ప్రజలకు అర్థమైపోయింది, ఇది అయ్యే పని కాదు, మన తెలంగాణ రాష్ట్రం ముందుకు పోదు ఇట్లా అని చెప్పేసి తీవ్ర అసహనంతో ఆగ్రహంతో ఉన్నారు. అలాంటి మధ్యన మా 25 ఏళ్ల రజతోత్సవ సభ రేపు వరంగల్లో ఎలకతుర్తిలో అత్యద్భుతంగా సాగనుంది. ప్రజలకు ధైర్యం నింపడానికి కేసీఆర్ గారు ప్రయత్నం చేస్తున్నారు. మా పార్టీ పుట్టిందే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం, తెలంగాణ రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం. ఖచ్చితంగా కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రానికి మనోధైర్యాన్ని ఇవ్వబోతున్నారు రేపని. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మీరు చెప్తున్నారు ఇప్పుడు ప్రజలు తెలుసుకున్నారు, వాళ్ళు ఇచ్చిన హామీలు ఏమీ నెరవేర్చలేదని. కానీ ఏ వైఫల్యాలతో మీ పార్టీ ఓడిపోయింది? ఆ వైఫల్యాలని ఇప్పుడు ఎలా అధిగమించబోతున్నారు? మేము వైఫల్యాల నుంచి ఓడిపోయినామని మేమైతే భావించట్లేదు. మేము చేయాల్సిన దానికంటే ఎక్కువగానే అభివృద్ధి చేశాం. ప్రజలు కూడా చూశారు. హైదరాబాద్ అంతకుముందు ఎట్లుండే, ఎన్ని ఫ్లైఓవర్లు కట్టారు, ఒక అమెరికా దేశంలాగా తయారైపోయింది హైదరాబాద్. ప్రతి జిల్లా కేంద్రం అభివృద్ధి అయింది. 10 జిల్లాల పాలనను 33 జిల్లాలకు వ్యాపింపజేసి 33 జిల్లాలు చేసి ప్రతి జిల్లాల కేంద్రాన్ని అభివృద్ధి చేయడం కాకుండా వీళ్ళ పిల్లలకు వైద్య కోసం ప్రతి జిల్లా కేంద్రంలో ఒక 33 జిల్లాలు 33 మెడికల్ కాలేజీలు పెట్టి చాలా అభివృద్ధి చేసినటువంటి మేము వైఫల్యం ఇక్కడ చెందలేదు. కాకపోతే అక్కడక్కడ చిన్న ఉన్నటువంటి అసహనానికి కొంచెం జరిగిన అక్కడ ఎమ్మెల్యేలు కానీ చిన్న చిన్న కార్యకర్తలు అక్కడ జరిగినటువంటి అవకాశాలు కానీ మా వల్ల తప్పు జరిగి ఉంటే జరిగిందేమో, కానీ దాని నుంచి మేము తేరుకొని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, వీటిని ఇట్లా పక్కకు పెడితే మాకంటే డబల్ హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ ఎక్కువ హామీలు ఇచ్చింది. కానీ ముఖ్యంగా మా ఫెయిల్యూర్స్ కంటే కూడా వాళ్ళు ఎక్కువగా ఇస్తారని అభివృద్ధి అవుతుందేమోనని మేము బాగుపడతామేమోనని ఆశలో మాత్రం మోసపోయిన వాటి నిజం తప్ప మేము నిజంగా ఫెయిల్యూర్ అయితే 39 సీట్లు మాకు రావు, 1.8% శాతంతో ఓడిపోము. ఫెయిల్యూర్ కాదు అక్కడ. రాజకీయాల్లో గెలిపోవటంలో సహజం, ఇవి ఉంటూనే ఉంటాయి. దాన్ని ఫెయిల్యూర్ కింద తీసుకోవద్దు. అట్లా అంటే ఒకప్పుడు బీజేపీ పార్టీ 2 ఎంపీలు ఉన్నాయి దేశంలో. మరి ఇప్పుడు దేశంలో అత్యధిక రాష్ట్రాల్లో వాళ్ళు పాలిస్తున్నారు. ఇవన్నీ ప్రజలు ఒక్కోసారి ఆలోచన విధానాన్ని బట్టి మన రాజకీయ పార్టీలు కూడా తప్పును గ్రహించి ఏమైనా ఉంటే సర్దిద్దుకొని ముందుకు పోవాలి. ప్రజల కోరిక ముందు, వాళ్ళు ఇచ్చే నిర్ణయం ముందు రాజకీయ పార్టీలు ఖచ్చితంగా తల వంచక తప్పదు. చాలా మంది టిఆర్ఎస్ కానీ బీఆర్ఎస్ నాయకులు కానీ అలానే ప్రజలు కానీ కోరుకునేది టిఆర్ఎస్ గానే ఉంచాలి, బీఆర్ఎస్ కాకుండా అనేది. సో దాని మీద ఏమన్నా మార్పులు చేర్పులు అవకాశాలు ఉన్నాయా? రేపేమైనా అనౌన్స్మెంట్ 25 ఇయర్స్ సందర్భంగా ఏదైనా చేసే అవకాశం ఉందంటారా ప్రజల కోరిక మేరకు? ఒకసారి కేసీఆర్ గారు ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత వెనక్కి తిరిగి చూడరు. కష్టమైనా నష్టమైనా పోరాడుతూనే ఉంటారు తప్ప దాంట్లో వెనక్కి రారు. ఒకవేళ సార్ నిర్ణయం తీసుకుంటే అందరం గౌరవిస్తాం. ప్రజల్లో కోరిక ఆ మాట ఉన్నది అనే మాట వాస్తవం కొంతవరకు మా దగ్గర కూడా, మా దృష్టిలో కూడా ఉంది. అందరూ అనుకుంటున్నారు తెలంగాణ రాష్ట్ర సాధన కోసమే ఉంది కదా, టీఆర్ఎస్ తెలంగాణ కోసం అయితే బాగుంటుందని ఉన్నారు. కానీ కేసీఆర్ గారి దృష్టి ఎట్లుంటుందంటే రాష్ట్ర సాధన ప్రక్రియ అయిపోయింది, రాష్ట్రాన్ని సాధించాం, ఇప్పుడు మనం అభివృద్ధి మీద కాన్సన్ట్రేట్ చేయాలి, ఎలా అయితే అభివృద్ధి అవుతుందనే దాని మీదనే చూస్తారు తప్ప ఇంకా మళ్ళీ పోరాటం దాని గురించి కాకుండా తెలంగాణ రాష్ట్రం వెనుకబడిపోతుంది, దానికి ఏమన్నా ఇబ్బంది చేస్తున్నారంటే ఖచ్చితంగా మళ్ళీ పోరాటం చేస్తారు, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకునే ఇప్పుడు ఎలాంటి ఇబ్బంది కనిపిస్తుంది తెలంగాణ రాష్ట్రానికి? అంటే మీ నాయకులు చాలా మంది చెప్తున్నారు అభివృద్ధి ఆగిపోయింది, లేకపోతే రియల్ ఎస్టేట్ పడిపోయింది, లేకపోతే సాఫ్ట్వేర్ కంపెనీస్ రావట్లేదు, అభివృద్ధి అంతా కూడా శూన్యమైందని అంటున్నారు. సో దాని మీద ఎలా ఫైట్ చేయబోతున్నారు? మీరు ఒకటి ఆలోచించండి, హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ పక్కాగా కూలిపోయింది. దానికి నిదర్శనమే గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు రిజిస్ట్రేషన్ ఎవ్రీ మంత్ ఛార్జెస్ అమౌంట్ రెవెన్యూ ఎంత వస్తుంది, ఇప్పుడు ఎంత వస్తుంది, వివిధ శాఖల్లో చూస్తుంటే ఏ శాఖ నుంచి రెవెన్యూ తగ్గింది, ఏ శాఖ నుంచి పెరిగింది. దీనికి నిర్వచనమే రాత్రి కేటీఆర్ గారు టీవీ9 ఇంటర్వ్యూలో చెప్పారు. ఒక్క ఆబ్కారీ ఎక్సైజ్ దాని నుంచి తప్ప అన్నీ పడిపోయినాయి. అదొక్కటి మాత్రమే కంటిన్యూ అవుతుంది, కొద్దిగా గ్రోత్ ఉంది తప్ప మిగతా అన్ని శాఖల నుంచి రెవెన్యూ పడిపోయినాయి. వ్యాపారస్తులు ఎవరు హ్యాపీగా లేరు.
రైతులు హ్యాపీగా లేరు. ఎందుకంటే నీళ్ళ సౌకర్యాలు కానీ కరెంటు కూడా ఇబ్బంది ఉంది. పండిన పంటను కొనడానికి ప్రభుత్వం ముందుకు రావట్లేదు. చాలా రకాలుగా డ్యామేజ్ అయింది. హైదరాబాద్ ఇమేజ్ అంటే ఒక హైడ్రా ద్వారా వాళ్ళు చేసే ప్రయత్నాన్ని చేయకుండా సడన్గా కూలగొట్టేసరికి ఇదంతా విధ్వంసం జరుగుతుందనే ప్రజలు భయాందోళనకు గురైపోయారు. అక్కడి నుంచి స్టార్ట్ అయింది. చెర్ల ఫామాది కూడా చూశారు. ఇక్కడ కావాల్సినంత దాదాపు 33,000 ఎకరాల భూమిలో 14 ఎకరాలు అక్విజిషన్ చేసి ల్యాండ్ అక్విజిషన్ రెడీగా ఉండే, అక్కడ చేసుకోవాల్సింది ఉండే. ఇంకా ఇవన్నీ ఆలోచించుకుంటూ పోతే మొన్నటి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ మీద కూడా అది యూనివర్సిటీ ల్యాండ్ అని చెప్పేసి దాంట్లోంచి కూడా రియల్ ఎస్టేట్ చేసుకోవాలని ప్రభుత్వాలు ఉన్నది. ప్రభుత్వాన్ని నడపాలి, రెవెన్యూ తెచ్చుకోవాలి, ప్రజలకు ఏం కావాలో చూడాలి తప్ప ప్రభుత్వమే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తే ఇబ్బందిగా ఉంటుంది. ఎప్పుడైనా ఇబ్బందులు ఉన్నప్పుడు వేరే విడిగా ఉన్న భూములు, దూరంగా ఉన్న భూములు, అవి ప్రజలకు ఇబ్బంది లేని భూములు కొన్ని అమ్మి ప్రభుత్వాన్ని నడిపే ప్రయత్నం చేస్తాయి పార్టీలు. కానీ ముఖ్యంగా యూనివర్సిటీ ల్యాండ్, పిల్లల ల్యాండ్స్, యూనివర్సిటీ కాలేజీలు వాటి తెరుగు పోయి పిల్లలతో ఇబ్బంది అవుతుంది. అందుకే దానికి ఖచ్చితంగా గుణపాఠం జరిగింది. సుప్రీంకోర్టు కూడా ఆంక్షలు పెట్టింది, మొట్టికాయలు వేసింది, దాన్ని వెనక్కి తీసుకొని అడవిని మళ్ళీ పునర్నిర్మించమని కూడా చెప్పింది. అవన్నీ ప్రజలు గుర్తు. 25 సంవత్సరాల ఈ సందర్భంగా రేపు ఎలాంటి భరోసా కేసీఆర్ నుంచి తెలంగాణ ప్రజలకు అందబోతుంది? ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఓటమి నుంచి కూడా ఏ ఒక్కరోజు కూడా నిరుత్సాహంగా కనపడలేదు. ఫస్ట్ అసెంబ్లీ సెషన్ నుంచే మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ప్రజల కోరికలు, ప్రజలకు కావాల్సిన వాటి సాధన కోసం ప్రజల తరఫున పోరాడే ప్రతిపక్ష పాత్ర ఇచ్చినటువంటి మాకు దాన్ని పూర్తిగా న్యాయం చేయాలి, ప్రజల కోసం కొట్లాడాలని చెప్పేసి మా పార్టీ సైనికులాగా పోరాడుతున్నాం. అది దాంట్లో ప్రజలకు వాళ్ళు హామీలు ఇచ్చిన హామీలన్నీ ప్రజల కోరికలు తీర్చేదాకా, కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఇవన్నీ ఇచ్చేదాకా కూడా మేము మా ప్రతిపక్ష పార్టీ ఖచ్చితంగా పోరాడుతూనే ఉంటుంది, వెంటబడుతూనే ఉంటాం. అది ప్రజలకు అందించడంలో మా పాత్ర ముఖ్యంగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా విషయాలు చెప్పారు. మాటల మాంత్రికుడు అలానే చేతల తాంత్రికుడు కేసీఆర్ గారు 25 సంవత్సరాల సందర్భంగా మళ్ళీ తెలంగాణ ప్రజలకి హామీలు ఇవ్వబోతున్నారు. అలానే ఆయన తెలంగాణ వచ్చుడో కేసీఆర్ చచ్చుడో అనే నినాదం ఏదైతే తీసుకొచ్చారో దాంతో తెలంగాణ తీసుకొచ్చారు. మళ్ళీ ఇప్పుడు అధికారంలోకి రావడానికి కావచ్చు, తెలంగాణ అభివృద్ధి కోసం కావచ్చు, ఆయన ఎలాంటి నినాదాలు ఇవ్వబోతున్నారు, ప్రజలకి ఎలాంటి భరోసా ఇవ్వబోతున్నారు రేపు చాలా స్పష్టంగా ప్రజలందరికీ కూడా కళ్ళ ముందు ఉండబోతుంది.